ఈనాటి నక్షత్ర మండలంలో కనిపిస్తున్న అర్సా మేజర్ లేదా సప్తఋషి మండలంలో మీజర్ మరియు ఆల్కర్ అనే 2 జంట నక్షత్రాలు కనిపిస్తాయి. వాటిలో మీజర్ నక్షత్రాన్ని వశిష్ఠుడు అని, ఆల్కర్ నక్షత్రాన్ని అరుంధతి అని హైందవ ఖగోళ శాస్త్రం తెలియజేస్తుంది. వశిష్ఠ మరియు అరుంధతి అనే నక్షత్రాలు ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమిస్తూ ఉంటాయని మొదటిసారిగా కనుగొన్నది ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులే కావటం విశేషం. ఒక విశేషం ఏంటంటే వశిష్ఠ నక్షత్రానికి క్రింద ఒక కాంతి సంవత్సరం దూరంలో అరుంధతి నక్షత్రం ఉంటుంది. అరుంధతి నక్షత్రాన్ని ఎలాంటి ఖగోళ దర్శనితో పని లేకుండా నేరుగా కంటితో చూడవచ్చు. ఆనందంగా మరియు పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకున్న దంపతులు ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఇచ్చిపుచ్చుకుని ఒకరినొకరు సమానంగా చూసుకుంటూ ఒకరి బాధ్యతలను ఒకరు భరిస్తూ ఉండటానికి చిహ్నంగా అరుంధతి మరియు వశిష్ఠ నక్షత్రాలను సూచిస్తారు. వివాహమైన తరువాత వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించి ఆపై అరుంధతి మరియు వశిష్ఠ నక్షత్రాలు ఒకదాని చుట్టూ ఒకటి ఎలా పరిభ్రమిస్తున్నాయో అదేవిధంగా దంపతులు ఇద్దరు పరస్పరం ఎన్నడూ విడిపోని బంధాన్ని కొనసాగించాలని సూచించడం జరుగుతున్నది. ఉర్సా మేజర్ అనే లాటిన్ పదానికి మహాభల్లుకం అని అర్థం. ఉత్తరార్ధ గోళంలో సంవత్సరం అంతటా కనబడే నక్షత్ర మండలం ఇది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఉర్సా మేజర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బిగ్ డిస్పర్ లేదా నాగని అని పేర్కొనబడే ఒక ప్రముఖ నక్షత్రం యొక్క కాంతిలో ఉర్సా మేజర్ కష్టపడి ఉంటుంది. ఉర్సా మేజర్ నక్షత్ర మండలంలో 7 ప్రకాశవంతమైన నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ నక్షత్ర మండలాన్ని అమెరికా మరియు కెనడా దేశాలలో బిగ్ డిప్పర్ అని పిలుస్తారు. బ్రిటన్ మరియు ఐర్లాండ్ దేశాలలో నాగిలి అని పిలుస్తారు. భారతదేశంలో సప్తఋషి మండలం అని పిలుస్తారు. ఉర్సా మేజర్ నక్షత్ర మండలాన్ని అనేక ప్రపంచ నాగరికతలలో ఒక మహాభల్లుకంగా పేర్కొన్నారు. అనగా ఎలుగుబంటి ఆకారంలో ఈ నక్షత్రం కనిపిస్తుంది అని అర్థం చేసుకోవాలి. బిగ్ డిప్పర్లో ఉండే నక్షత్రాలు మానవులకు స్పష్టంగా కనబడటమే కాకుండా ఇతర గ్రహాలను గుర్తుపడటానికి ఈ నక్షత్రాలు సహకరించడం విశేషం. ఉత్తరార్ధ గోళానికి బిగ్ డిప్పర్ ప్రారంభ బిందువుగా భావిస్తారు. సాధారణంగా అరుంధతి నక్షత్రం తక్కువ ప్రకాశంతో అస్పష్టంగా కనిపిస్తుంది. బాగా పరిశీలనగా చూస్తే కానీ అరుంధతి నక్షత్రం కనిపించదు. ఎవరైనా వ్యక్తికి రాత్రి సమయంలో ఆకాశంలో చూసినప్పుడు అరుంధతి నక్షత్రం కనబడకపోయినట్లయితే ఆ వ్యక్తికి త్వరలో మరణం ఆసన్నమవబోతుందని గుర్తించాలి. అనగా త్వరలో చావబోతున్న వ్యక్తికి ఆకాశంలోని ఎంత పరిశీలనగా చూసినా అరుంధతి నక్షత్రం కనబడదు అని అర్థం చేసుకోవాలి. హైందవ మతంలో అరుంధతి నక్షత్రానికి ఉన్న ప్రాధాన్యత ఇంత అంతా కాదని చెప్పాలి. ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని విధియ రోజున హైందవ స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్యు కోసం ఉపవాసం చేస్తారు. ఈ వ్రతం చేసిన స్త్రీలకు సుమంగళిగా జీవితాన్ని ముగించే అదృష్టయోగం పుడుతుందని ధర్మశాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. హైందవ మతంలో వివాహం తరువాత సప్తపది పూర్తి అయిన తరువాత వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. సాధారణంగా అరుంధతి నక్షత్రం అంత తేలికగా కనబడదు కనుక దశలవారీగా అనగా సప్తఋషి మండలంలో ఉండే కాంతివంత నక్షత్రాలను చూపిస్తూ మెల్లిగా అరుంధతి నక్షత్రం వైపు చూపిస్తారు. అప్పుడు మాత్రమే అరుంధతి నక్షత్రాన్ని గుర్తుపట్టే అవకాశం ఏర్పడుతుంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.